46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అనేది కొచ్చిలో కేరళలో జరుగుతుంది. దీన్నే అంటార్క్టిక్ పార్లమెంట్ మీటింగ్ అని కూడా అంటారు. అంటార్క్టికా మనందరికి తెలుసు, అక్కడ జనరల్గా ఇండిజినస్ పీపుల్ ఎవ్వరూ ఉండరు. ఎవరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా ఫారెన్ టూరిస్టులు అనమాట. అయితే అంటార్క్టికా ట్రీటీకి సంబంధించి రూల్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి అంటార్క్టికా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి, అక్కడ బయోడైవర్సిటీ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వీటన్నిటి మీద సదస్సులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే అంటార్క్టిక్ పార్లమెంట్ సదస్సులు లేదా అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ అంటారు. ఇది కేరళలో కొచ్చిలో మే 20 నుంచి 30 తారీఖు వరకు జరుగుతుందన్నమాట. అయితే ఇండియాకి ఇంతకుముందు పాత రోజుల్లో అంటార్క్టికాలో దక్షిణ గంగోత్రి అని చెప్పి ఒక స్టేషన్ ఉండేది. అది దానిపైన చాలా స్నో పడి కంప్లీట్గా అది నాశనం అయిపోయింది. ఇప్పుడు మనకి 2 ఉన్నాయి, ఒకటి మైత్రి, రెండోది భారతి అనమాట. ఇప్పుడు భారతదేశం మైత్రి 2 ఇంకోటి కట్టాలనుకుంటుంది. ఆ మైత్రి, ఇంతకుముందున్న మైత్రి కాస్త నిరుపయోగంగా ఉంది, యాక్టివ్గా ఉన్నా సరే పూర్తి స్థాయిలో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. దానికి మైత్రి 2 అంటే అఫీషియల్గా ఇది 3వ స్టేషన్ అనమాట. మైత్రి 2ని కట్టాలని చెప్పి ఇండియా ప్రపోజల్ తీసుకొస్తుంది. అంటార్క్టికాలో ఏ దేశమైనా స్టేషన్ కట్టాలన్నా, ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలన్నా అంటార్క్టిక్ పార్లమెంట్ అంటే అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ యొక్క అప్రూవల్ అవసరం అనమాట. ఇదే ఇండియా కూడా ముందు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం ఇండియా దీన్ని హోస్ట్ చేస్తుంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు, ఇండియాలో ఒక మినిస్ట్రీ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్ దీన్ని లీడ్ చేస్తుంది అనమాట. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేది గోవాలో ఉంది. వీళ్ళు సదస్సుని హోస్ట్ చేస్తున్నారు. సో భారతదేశం కొత్తగా కట్టాలనుకుంటే, దాంతోపాటు మనకు తెలుసు అంటార్క్టిక్ అనేది ఎక్స్ట్రీమ్ వెదర్, బాగా చల్లగా ఉంటుంది, అక్కడ మొత్తం సౌత్ పోల్లో ఉంటుంది అనమాట. అండ్ ప్రపంచంలో ఉన్న కాంటినెంట్స్ అన్నింటిలో కల్లా ఎత్తుగా ఎలివేటెడ్ కాంటినెంటే అంటార్క్టికా. చాలా ఎత్తుగా కూడా ఉంటుంది అనమాట. దాని ఎలివేషన్ లెవెల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో భారతదేశం ఫస్ట్ అంటార్క్టిక్ స్టేషన్ దక్షిణ గంగోత్రి 1983లో కట్టాం. తర్వాత అది స్నో వల్ల మనం కంప్లీట్గా అబాండన్ చేసాం అనమాట. అయితే ఇప్పుడున్న ఈ అంటార్క్టిక్ పార్లమెంట్ వాళ్ళు అంటార్క్టికాలో టూరిజం రెగ్యులేట్ చేయడము, తర్వాత అంటార్క్టికాకి సంబంధించి ట్రీటీ ఉంటుంది, అంటార్క్టిక్ ట్రీటీ 1961లో సైన్ అయింది, దానికి సంబంధించిన అంశాలు అండ్ అంటార్క్టిక్ రిసోర్సెస్లో సస్టైనబుల్ మేనేజ్మెంట్, అంటార్క్టికాలో రకరకాల రీసెర్చ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. అయితే అంటార్క్టికాలో కంప్లీట్గా జీవాలు ఉంటాయంటే ఉంటాయి. పెంగ్విన్స్ చాలా ఫేమస్ అక్కడ, పెంగ్విన్స్, సీల్స్, డాల్ఫిన్స్, వేల్స్, అంటార్క్టిక్ ఓల్ఫ్, అంటార్క్టిక్ డియర్, బైసన్స్ ఇవన్నీ ఉంటాయి. బర్డ్స్ కూడా ఉంటాయి. అయితే అక్కడ ఏవైతే కార్నివర్స్ ఉంటాయో అవన్నీ డీర్స్, బైసన్స్ తిని బతుకుతాయి. ఓవరాల్గా అంటార్క్టికా అనేది దాని యొక్క ప్యూరిటీ అలా కాపాడటానికి ఈ అంటార్క్టిక్ పార్లమెంట్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటార్క్టికాలో రీసెర్చ్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అంటార్క్టికాలో బయోడైవర్సిటీ కూడా కాపాడుతుంటుంది. ఇలా అంటార్క్టికా గురించి మనం తెలుసుకున్నట్టే మీరు ఆర్క్టిక్ గురించి కూడా తెలుసుకోవాలి.